ఎవరి మాట అయినకు మనిషి మాట అసలే అయినకు. నీకు నచ్చింది చేసేయి, నీకు తోచింది కానిచ్చేసేయి. వాళ్ళు ఇలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారని ఆలోచిస్తూ కూర్చుంటే నీకంటూ ఓ గుర్తింపు రాదు. సమాజంలో నలుగురిలో నువ్వు ఒకటి అయిపోతావు. నీకు ఇలువ లేదు. నలుగురు నీ గురించి మాట్లాడుకోవాలి. నీకు నువ్వే తోపు. నిన్ను మించిన తోపే లేడు. పోరాడదండు, పోయేదేముంది? మహా వస్తే పబ్లిసిటీయేగా. అన్ని సినిమా డైలాగులు తొక్కునూరు చదివింది ఎవరి కోసం అనుకుంటారు? అయ్యో, మనిషి గట్ల కింద పడిపోయిండు. అంత బురద ఉన్నది. కాకి డ్రెస్ ఉన్నదంటే డ్రైవర్ కావచ్చు. రాత్రింత ఎక్కువేసిండా ఏంది? అర్రే, సర్కస్ చూసినట్టే చూస్తుండ్రు అందరూ. ఆగో, పబ్లిక్ లెక్కనే పోలీసు వాళ్ళు కూడా వీడియోలు తీస్తున్నారు కానీ దగ్గరికి అయితే పోతలేరు. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చిర్రు. వీళ్ళ మంచిగా ఉన్నట్టున్నాడు, గుర్తుపట్టిర్రు. ఏది ఇంతకెవలైనా? అర్రే, పట్నం శివర్ హయత్ నగర్ కార్పొరేటర్ తిరుమల రెడ్డి అన్న ఎప్పుడు సఫాయి వాళ్ళ డ్రెస్లోనే ఉంటాడు. ఏందన్నా బురదల గట్ల వండినావు? ఈ లారీలో కొద్దిగా ఇసుక పడి మరి ప్రజలు ప్రమాదాలకు గురవుతారు. ప్రతి ఇళ్లలో డస్ట్ పొల్యూషన్ వస్తుంది. గదన్నట్టు అస్సలు ముచ్చట. రోడ్డు కానుకొని ఉష్కె లారీల అడ్డా ఉన్నదట. ఆనకాలం అయ్యే వరకు రోడంతా చిత్తడి అడుగు జారి మూతి పండ్లు రాలుతున్నాయట. బండ్ల పయ్యలు జారి కాలు చేతులు ఇరుగుతున్నాయట. లారీల అడ్డాను ఈడికెళ్ళి ఎత్తేయాలి అని ఎరైటీగా నిరసన చేసిండన్నట్టు. ఈ లేకర్లు వీడియోలు తీసుడు అయిపోగానే బుల్డోజర్ తెచ్చి బురదను సాఫ్ చేపించిండు. వారేవా, తిరుమల రెడ్డి అన్న తెలుగు అంటే తెలువేపో. ఉత్తగానే వచ్చి ఊడ్చేపిస్తే అన్న పని కూడా ఊడ్చేసినట్టే అవు. ఎవరన్నా పట్టించుకుందిరా? తీన్మార్లకు వచ్చినా పరుపు మీద వండినట్టే బురదల బజ్జన్నాడు కాబట్టే వార్తలకు వచ్చిండు. ఇప్పుడే కాదు, ఈ కార్పొరేటర్ గారు ఆవగింజంత పనికి ఆనగంకాయంత పబ్లిసిటీ తెచ్చుకుంటాడు. తిరుమల రెడ్డి అన్న అని పిలుచుడు కంటే పట్నం శివార్ల పబ్లిసిటీ రెడ్డి అని పిలుచుకున్నాడు కరెక్టు. బహిరంగ ప్రదేశాలు మలమూత్ర విసర్జన చేయరాదు. మనసులో మనము బాత్రూమ్ ఉపయోగిస్తాం.